కార్ అనేది ప్రతి ఒక్కరు కొనగలుగుతారు. బట్ ఇంజన్ని హెల్దీ ఉంచడం ఎవ్వరి వల్ల కాదు. ప్రతిరోజు థౌజండ్స్ ఆఫ్ పీపుల్ తెలియకుండానే ఒక చిన్న మిస్టేక్ అయితే చేస్తారు. కార్ అనేది మెల్లమెల్లగా డ్యామేజ్ అవుతుంది. నేను చెప్పే మిస్టేక్స్ అయితే మీరు ఎప్పుడు నోటీస్ చేయలేరు అండ్ ఆల్సో ఎప్పుడు కనిపించవు ఆ మిస్టేక్స్ అయితే. చాలా వరకు కార్ ఓనర్స్ అయితే కార్ స్టార్ట్ అయ్యాక యాక్సిలేటర్ని అయితే ఒత్తి పట్టుకుంటారు కార్ ఆఫ్ కావద్దని. ఇది ఒక చిన్న మిస్టేక్ వల్ల చాలా ఇబ్బంది అయితే పడతారు మీరే. చాలా వరకు కార్ ఇంజన్స్ అయితే సమ్మర్లో అయితే ఈజీగా స్టార్ట్ అవుతుంది ఎటువంటి ఇబ్బంది లేకుండా. బట్ కోల్డ్ అండ్ రెయినీ సీజన్లో అయితే అస్సలు స్టార్ట్ కావు. ఎందుకంటే ఇంజన్లో కింద భాగంలో పేరుకుంటుంది ఇంజన్ ఆయిల్. మీరు ఆ ఇంజన్ ఆయిల్ సర్క్యులేషన్ కాకముందుకే రేస్ ఇస్తే మీ ఇంజన్ అయితే దెబ్బతింటుంది. దాని బదులు ఇంజన్ అయితే 20 to 50 seconds అయితే ఐడిల్లో ఉంచండి. దీనివల్ల ఐడిల్లో ఇంజన్ ఆయిల్ అయితే మొత్తం సర్క్యులేషన్ అయితే అవుతుంది ఇంజన్లో. చాలా వరకు కార్ ఓనర్స్ అయితే ఇంజన్ ఆయిల్ అయితే అస్సలు చేంజ్ చేపారు. చాలా వరకు ఓనర్స్ అయితే ఏమనుకుంటారంటే చేంజ్ చేయించి ఏం లాభం, 10 to 15 kilometers అయ్యాకనే చేంజ్ చేపిస్తా, ఇప్పుడు చేంజ్ చేయించి ఏం లాభం, నా కారు ఓన్లీ 1000 to 2000 kilometers తిరిగింది, అవసరం లేదు అనుకుంటారు. కానీ మిస్టేక్ చేస్తే మాత్రం కంపల్సరీ ఇంజన్ అనేది సీజ్ అవుతుంది. ఇక్కడ ఏమవుతుందంటే మీరు అనుకోవచ్చు ఓన్లీ 1000 to 2000 kilometers తిరిగిందని, బట్ ఆయిల్ అనేది జెల్లీ టైప్ అవుతుంది. మీన్స్ ఎన్ని రోజుల దాకా ఉంచితే ఆయిల్ జెల్లీ టైప్ అవుతుంది. అండ్ ఆల్సో ఆయిల్ సర్క్యులేషన్ కాకపోవడం వల్ల ఇంజన్ సీజ్ అయితే అవుతుంది. నెక్స్ట్ మిస్టేక్ గురించి మాట్లాడుకుంటే ప్రతి ఒక్క డ్రైవర్ అయితే చేస్తాడు ఈ మిస్టేక్ అయితే అందరూ కామన్గా చేస్తారు. అవాయిడింగ్ డాష్ బోర్డ్ లైట్స్. ఒక చిన్న లైట్ వల్ల మీ కార్ ఎట్లుంది, హెల్త్ ఏమేమి ఉంది, కండిషన్ మొత్తం చెప్తుంది. మీకు అనిపించచ్చు ఒక చిన్న లైట్ ఏం చేస్తుందని ఇంజన్లో, బట్ ఆ చిన్న లైటే చెప్తుంది మీ కార్ హెల్త్ ఎట్లుందో అని. తర్వాత అయితే ఎయిర్ ఫిల్టర్ అయితే అస్సలు మార్చరు చాలామంది డ్రైవర్స్ అయితే. ఎందుకంటే ఎయిర్ ఫిల్టర్ వల్లనే తెలుస్తుంది మైలేజ్ ఎట్లా వస్తుందో, పికప్ ఎట్లా వస్తుందో, కారు ఎంత స్పీడ్గా వెళ్తుందో, ఇవన్నీ ఎయిర్ ఫిల్టర్లోనే ఉంటాయి. ఇంజన్కి కావాల్సిందే ఎయిర్, ఆ ఎయిర్ని పంపించకుండా ఇంజన్ అనేది ఖరాబ్ అవుతుంటుంది. కూలెంట్ లెవెల్స్ని అయితే అస్సలు తగ్గియకండి. కూలెంట్ అనేది మెయిన్. కూలెంట్ లేకపోతే ఇంజన్ అనేది చల్లగా ఉండదు. దీనివల్ల తెలుసు కదా ఇంజన్ అయితే సీజ్ అవుతుంది. కూలెంట్ లెవెల్ని అయితే కరెక్ట్గా మెయింటైన్ చేయండి. మ్యాక్స్ దాకా పోయండి చాలు. కూలెంట్లో మెయింటెనెన్స్ అయితే కంపల్సరీ చేపియండి. ఆయిల్ చేంజ్, కూలెంట్, ప్రతి ఒక్కటి. మీకు ఏ టాపిక్ మీద వీడియో కావాలో కామెంట్ చేయండి. ఇట్లాంటి ఇన్ఫర్మేటివ్ ఆటోమొబైల్ కంటెంట్ కొరకి సబ్స్క్రైబ్ చేయండి.